హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నార్మల్గా మనం ఏజ్డ్ అయిపోయిన పేరెంట్స్ని కానీ లేకపోతే ఎల్డర్లీ పీపుల్ని కానీ బయటికి పంపించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కడైనా స్టక్ అయిపోవడం, లేకపోతే రూట్ మర్చిపోవడం, లేదంటే అప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి చెక్ పెట్టేలాగా ఒక కొత్త ఇన్నోవేషన్ అయితే తీసుకొచ్చేసారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మరి ఆ క్రియేషన్ ఏంటి, ఆ ఇన్నోవేషన్ ఏంటి మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెచ్ఓడి ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ మీ నేమ్? డాక్టర్ డి సుమన్. సుమన్ సార్. సో అలాంటి థాట్ రావడం అనేది లైక్ ఎల్డర్లీ పీపుల్ అనేవాళ్ళు నార్మల్గా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడానికి భయమేస్తూ ఉంటుంది మనకి. అలాంటి వాళ్ళని అంటే ఇలాంటి ప్రాబ్లమ్కి చెక్ పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా మాకు ఈ నిమ్స్లోని న్యూరాలజీ డిపార్ట్మెంట్తోని కొలాబరేషన్ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. సో మేము వాళ్ళతో మామూలుగా మా రీసెర్చ్లో వాళ్ళ కొలాబరేషన్లో ఉన్నప్పుడు ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక న్యూరలాజికల్ డిసీజ్, అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక సబ్స్టాన్షియా నిగ్రా అనే ఒక టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూలో ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్, డెత్ అవ్వడం వల్ల సో ఈ ఎల్డర్లీ పీపుల్కి కొన్ని మోటార్ సిమ్టమ్స్, మోటార్ డిసబిలిటీస్ అన్నీ వస్తాయి. మోటార్ అంటే మూమెంట్ డిజార్డర్స్. సో కొందరేమో ఇట్లా వణుకుతారు, దాన్ని మనం ట్రెమర్స్ అంటాం. సో కనీసం వాళ్ళ టీ కప్పు కూడా లిఫ్ట్ చేయనంత ఘోరంగా వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, ట్రెమర్స్. దాంతోపాటు ట్రెమర్స్ కాకుండా కొందరికేమో వాకింగ్ ప్యాటర్న్ని మనం గేట్ అంటాం. సో ఆ గేట్లో ఉన్నటువంటి అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఆ గేట్ అబ్నార్మాలిటీస్లో వన్ ఆఫ్ ది అబ్నార్మాలిటీ ఏంటంటే సడన్గా నడుస్తూ నడుస్తూ ఫ్రీజ్ అయిపోతారు వాళ్ళు. ఆ ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఒకవేళ అలర్ట్ చేయకపోతే వాళ్ళు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎల్డర్లీ పీపుల్ పడిపోతే మళ్ళీ వాళ్ళకి వేరే యాక్సిడెంటల్గా మళ్ళీ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్రాక్చర్స్, హిప్ రీప్లేస్మెంట్ అట్లా. సో కాబట్టి మేము నిమ్స్లో ఉన్నటువంటి న్యూరాలజిస్ట్తో మనం సంప్రదించినప్పుడు ఇట్లా ఒక ఐడియా వచ్చింది. సో ఐడియా వచ్చినప్పుడు ఒక ఎంటెక్ ప్రాజెక్ట్ తీసుకున్నాము. సో ఒక ఎంటెక్ స్టూడెంట్ ఉండే భరత్ అని. సో ఆ అబ్బాయి ప్రాజెక్టు ఫస్ట్ ఇనీషియల్గా అది స్టార్ట్ అయింది అలా. తర్వాత దాన్ని సక్సెస్ చేసిన తర్వాత దాని బేసిస్లో మేము డిపార్ట్మెంట్ నుండి ఒక ప్రాజెక్ట్కి అప్లై చేశాము, డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి. సో ఆ శాంక్షన్ ఆర్డర్ అంటే వాళ్ళు ఒక 18.5 lakhs గ్రాంట్ కూడా దీనికి వచ్చింది. సో ఇప్పుడు ఆ ప్రాజెక్టులో భాగంగానే ఈ స్మార్ట్ షూస్ని డెవలప్ చేశాము, స్మార్ట్ ఇంటెలిజెంట్ షూస్. సో స్మార్ట్ అని ఎందుకు అంటున్నామంటే ఇవి వేసుకున్నప్పుడు ఆ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళు వాక్ చేసినప్పుడు ఇక్కడ దీంట్లో కొన్ని ఇంటెలిజెంట్ సెన్సార్స్ ఉన్నాయి మొత్తం ఈ షూస్లో. ఈ సెన్సార్స్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తాయి, అంటే వాళ్ళు వాకింగ్ ప్యాటర్న్ని అవన్నీ మానిటర్ చేస్తుంటాయి. చేసినప్పుడు సడన్గా వాళ్ళు ఆగిపోయినప్పుడు, ఫ్రీజింగ్ అంటే ఆగడం, సడన్గా ఎందుకు ఆగుతారంటే వాళ్ళకి ఆ న్యూరలాజికల్ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. అంటే బ్రెయిన్ నుండి ఈ మోటార్ సిగ్నల్స్ అనేటివి ఈ లిమ్స్కి చేరవు. సో ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు సడన్గా వాళ్ళకి తెలియదు, ఆగినట్టు కూడా తెలియదు. షూస్లో ఉన్న సెన్సార్స్ డిటెక్ట్ చేస్తాయి. అది డిటెక్ట్ చేసి ఇక్కడ ఒక లేజర్ సెన్సార్ ఉంది, సడన్గా ఈ లేజర్ అనేది ఫ్లాష్ అవుతుంది ముందుకు. ఆ లేజర్ ఫ్లాష్ అయినప్పుడు వాళ్ళకి విజువల్గా వాళ్ళ విజన్ అనేది ప్రాపర్గా ఉంటుంది, అంటే వాళ్ళు దే కెన్ సీ దట్ ఫ్లాష్ లైట్. అట్ ద సేమ్ టైం ఒక హియరింగ్ సిగ్నల్, ఒక ఆడియో సిగ్నల్ కూడా వెళ్తుంటుంది వీళ్ళకి. ఏమని, ప్లీజ్ క్రాస్ ది లైన్, ఓకే మీరు ఆ లైన్ క్రాస్ చేయండి అని ఒక ఆడియో సిగ్నల్ అలర్ట్ చేస్తుంది. సో దట్ వాళ్ళకి తెలిసిపోతుంది, అప్పుడు తెలిసిపోతుంది నేను ఫ్రీజ్ అయ్యాను. సో దట్ దే విల్ క్రాస్ ఓవర్ దట్ లైన్. ఇదొకటి. ప్లస్ ఇంకా దీంతో పాటు ఒక వైబ్రేషన్ సెన్సార్ కూడా పెడతాం వాళ్ళకి. సో దట్ ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అలర్ట్ అయిపోతారు. సో వాళ్ళకి ఆ టచ్ సెన్సేషన్ ఉంటుంది, ఆడియో సెన్సేషన్ ఉంటుంది, ఈ హియరింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. బట్ ఈ బ్రెయిన్ నుండి వచ్చేటువంటి ఆ కనెక్షన్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది. సో అట్లాంటి పేషెంట్స్కి రూపొందించినటువంటి షూస్ ఇవి, స్మార్ట్ షూస్ అని అన్నాము. ఇవి ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో కొన్ని కమర్షియల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, బట్ ఇట్ కాస్ట్ లైక్ ఒక 10 lakhs 15 lakhs వరకు కూడా దే విల్ చార్జ్. సో మనము ఇప్పుడు ఒకవేళ అఫోర్డబుల్ ప్రైసెస్లో దీన్ని లార్జ్ స్కేల్ తీసుకెళ్తే ఒక 10-15,000 లోపు వీ కెన్ కస్టమైజ్ ది షూస్ ఫర్ రిక్వైర్డ్ పీపుల్ ఆర్ పేషెంట్స్. ఇదొకటి. ఇవి యాక్చువల్గా ఈ మైక్రో కంట్రోలర్ బేస్డ్ డివైస్ ఇది. సో ఈ సెన్సార్స్ నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ మైక్రో కంట్రోలర్ ఒక చిప్, ఒక ఐసీ, ఆ ఐసీలో ప్రాసెసింగ్ అవుతుంటుంది అన్నట్టు. ఇది ఒక ప్రాసెసర్, ఈ నడిచేటువంటి ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ అంతా ఈ చిప్ అనలైజ్ చేసి ఇది డిటెక్ట్ చేస్తుంది. అక్కడ ఫ్రీజింగ్ ఉంది, ఆగిపోయాడు అని. మళ్ళీ ఇదే
ఎవరికి మన లేజర్ లైట్కి సిగ్నల్ ఇచ్చేది కూడా ఈ మెయిన్ కంట్రోలర్ ఆర్ ప్రాసెసర్ ఆఫ్ ది డివైస్ ఇదే మెయిన్ బ్రెయిన్ ఆఫ్ దిస్ పర్టికులర్ షూస్ ఇస్ దిస్. ఓకే, మనకి ఇది ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి ఇలాగ ఇయర్ బడ్స్ కానీ లేకపోతే వైబ్రేషన్ సెన్సార్ ఉంటుంది, ఇస్తారు. ఓకే, సూపర్. అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండాలని ఈ ఇన్నోవేషన్ మీరు తీసుకొస్తారు. ఎస్, దీనికి ఒక పేటెంట్ కూడా అప్లై చేశాము. సో ఇట్ ఈస్ అండర్ రివ్యూ నౌ. సూపర్. అంటే ఇప్పుడు దీనివల్ల నార్మల్గా ఇప్పుడు ఏమంటారు, చిన్న చిన్న ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ వాడితేనే ఆ వైబ్రేషన్ వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు. మరి మనం మొత్తం లిమ్స్కి పెడతాము, బర్డ్స్ పెడతాము, ఇవన్నీ పెడతాం కదా, మనం ఏది పెట్టాం మేడం. మనం ఓన్లీ ఇప్పుడు లైట్ ఉంది, సో లైట్ కూడా ఈ లేజర్ లైట్ కూడా పేషెంట్కి ఎక్కడ అంటే మన ఎవరైతే యూజ్ చేస్తారో వారికి ఎక్కడ కూడా తగలదు ఇది. ఓకే, ఇది పైనే ఉంది, లోపల మీకు షూ ఇన్సోల్లో కూడా ఏం తగలదు. సెన్సార్స్ కూడా లోపల కింద ఉన్నాయి. సో అట్లాంటి ఇప్పుడు మీరు సెల్ ఫోన్ వాడకం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి అంటున్నారు కదా, దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. మీరు సెల్ ఫోన్ అయితేనేమో హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్. సో దానికి దీనికి ఎలాంటి హాని ఉండదు. మామూలుగా ఏజ్డ్ పర్సన్స్కి ఇంకా కెపాసిటీ కానీ అలాంటి తగ్గుతుంది. సో ఎలాంటి క్రియేషన్స్ ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా ఇదేంటి సార్ ఇంకొకటి? ఇది మయో ఎలక్ట్రిక్ ఆర్మ్. ఓకే, ఇప్పుడు సాధారణంగా ఏవైనా మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ పుట్టుకతోనే కొందరికి లిమ్స్ పనిచేయవు. అంటే అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ప్రాస్థెటిక్ ఆర్మ్స్ అని ఉన్నాయి. ప్రాస్థెటిక్ అంటే జస్ట్ అదొక జైపూర్ ఫూట్ లాగా జస్ట్ ఉంటుంది, కానీ దాని మూమెంట్ ఏమి ఉండదు. ఈ వేళ్ళు కానీ ఈ మూమెంట్స్ అన్నీ ఏమి ఉండవు. సో అట్లాంటి వాళ్ళకి మయో ఎలక్ట్రిక్ ఆర్మ్స్ అని మనం డిజైన్ చేస్తున్నాం. ఇది కంప్లీట్గా 3D ప్రింటర్ వాడి కంప్లీట్గా ఇవన్నీ పార్ట్స్ అన్ని 3D ప్రింటర్తోనే మేము ఇక్కడ బిల్డ్ చేసి అసెంబుల్ చేశాము. అసెంబుల్ చేసి ఈ మూమెంట్స్ కోసం ఏం చేశామంటే ఈ 4 మోటార్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో BLD మోటార్స్ అంటారు. ఈ మోటార్స్తో ఈ మూమెంట్స్ అన్నీ కంట్రోల్ చేయడానికి ఇది డిజైన్ చేశాము. ఇది ఏం చేస్తుందంటే ఎవరైనా యాంపుటేషన్స్ అవుతాయి కదా, యాంపుటేషన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ వరకు వాడికి హ్యాండ్ అనేది డ్యామేజ్ అవుతుంది, అప్పుడు ఈ పార్ట్ తీసేసినప్పుడు ఈ మయో ఎలక్ట్రిక్ ఆర్మ్ పెడితే బ్రెయిన్ నుండి వచ్చేటువంటి సిగ్నల్స్ ఇక్కడ వరకు వస్తాయి. ఆ సిగ్నల్ని ఈ డివైస్ డిటెక్ట్ చేస్తుంది. దీంట్లో ఉన్న ఒకటువంటి ప్రాసెసర్ డిటెక్ట్ చేసి ఒకవేళ ఇది మూవ్మెంట్ చేయాలనుకుంటున్నాం, ఒక ఫింగర్ మూవ్మెంట్ కావాలని అనుకున్నప్పుడు ఈ కంట్రోలరు ఈ సిగ్నల్ డిటెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ప్రాసెసర్ ఉంది కదా, సో ఆ సిగ్నల్ ఇక్కడ మనం పే చేసినప్పుడు ఈ సిగ్నల్ డిటెక్ట్ చేసి సో వీ కెన్ హ్యావ్ ఎ మూమెంట్స్. ఈ ఫింగర్ మూమెంట్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఓన్లీ అంటే మనకు డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో మూమెంట్స్ అనేది చేయొచ్చు. ఇది ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది, ఇప్పుడు ప్రింటింగ్ వరకు అయ్యింది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మజిల్ సిగ్నల్స్ని డిటెక్ట్ చేయాలి. సో మజిల్ సిగ్నల్ని డిటెక్ట్ చేయడానికి ఇంకొక సెన్సార్స్ ఉంటాయి, EMG సెన్సార్స్ అని ఉంటుంది. ఆ EMG సెన్సార్స్ ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ పెట్టుకొని దానికి దీనికి కమ్యూనికేషన్ అనేది చేయాలి. సో అది కూడా ఇంకా మేము చేస్తున్నాము. సో ఒక ప్రాసెస్లో ఉంది. ఒక 3-4 monthsలో వీ విల్ మేక్ ఇట్ ఏ కంప్లీట్ డివైస్. సో ఇన్ని క్రియేషన్స్కి ఎక్కడి నుండి వస్తున్నాయి సార్, ఎన్ని థాట్స్ మీకు కావండి? సుమన్ సార్, ఇక్కడ ఇది చూస్తేనేమో నార్మల్ పేషెంట్స్కి అండ్ ఎల్డర్లీ పీపుల్ అందరికీ యూజ్ అయ్యేలాగా, ఇదైతే ఎవరైతే బై యాక్సిడెంట్గా వాళ్ళకి హ్యాండ్ పోతుందో నార్మల్ ఒక హ్యాండ్ రూపంలో నాకు ఉంది హ్యాండ్ అనేలాగా ఏమన్నా వస్తున్నాయి, డిజైన్ ఏమంటారు గ్యాజెట్స్ లాంటివి వస్తున్నాయి. కానీ దాని మూమెంట్లు కూడా నార్మల్ హ్యాండ్ లాగా యూజ్ అయ్యేలాగా మీరు క్రియేట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఎవరికైతే దానివల్ల ఆ ప్రాబ్లం వల్ల ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఈ యొక్క మీ క్రియేషన్ బయటకు వస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ దే ఫీల్ లైక్ ఇట్స్ ఏ బ్లెస్సింగ్ అనమాట. ఇలాంటి బ్లెస్సింగ్స్ అన్నిటిని కూడా మీరు ఇస్తున్నారు. యువర్ లైక్ ఏ మినీ గర్డ్ టు దెమ్. సో ఇలాంటి క్రియేషన్స్ ఇంకా మంచిగా తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీ యొక్క బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తున్న ఈ యొక్క ఇన్నోవేషన్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. మీ యొక్క క్రియేషన్స్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.